హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనీస్ కిచెన్. సో ఈరోజు మనం చికెన్ సూప్ డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది బేసిక్గా ఇటాలియన్ స్టైల్. సో ఇది చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం ఒక కడాయిలో బటర్ యాడ్ చేసుకుని, బటర్ మెల్ట్ అయ్యాక ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని యాడ్ చేసుకొని దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు దాన్ని పక్కకు తీసేసుకొని సేమ్ కడాయిలో బటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్ యాడ్ చేయాలి. సో మీరు వైట్ ఆనియన్ ఉంటే వైట్ ఆనియన్ కూడా యాడ్ చేయొచ్చు. దాంతోపాటు సెలరీ అండ్ క్యారెట్ యాడ్ చేయాలి. సెలరీ అన్నది మస్ట్, అస్సలు స్కిప్ చేయొద్దు. దీనికి టేస్ట్ అదే. సో తర్వాత మనం కుక్ అయింది అన్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేసి వెజ్జెస్కి పట్టేలాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేశాక ఇప్పుడు మనం ఇందులో ఒక 2 కప్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ అండ్ హాఫ్ అన్న యాడ్ చేయొచ్చు. సో ఇది యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాక మనం ఇందులోనే చికెన్ బ్రాత్ యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ ఒక 1 కప్ ఆఫ్ చికెన్ బ్రాత్ యాడ్ చేసుకోవచ్చు నియర్లీ, లేదా మీ కన్సిస్టెన్సీ బట్టి మీకు సూప్ ఎలా ఉండాలి అని ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో మనం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒరిగానో అండ్ థైమ్ యాడ్ చేసుకొని ఇటాలియన్ సీజనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మస్ట్. ఈ సూప్కి టేస్ట్ అదే, ఇటాలియన్ సూప్ కాబట్టి ఇటాలియన్ సీజనింగ్ అన్నది మస్ట్. దాంతోపాటు మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ చేశాక ఇప్పుడు మనం ఇందులో స్పినాచ్ యాడ్ చేయాలి. ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న స్పినాచ్ యాడ్ చేసేసి కలిపేసి లిడ్ పెట్టి సిమ్లో ఒక 15 నుంచి 20 మినిట్స్ లోలోనే పెట్టాలి. లోలోనే పెట్టి కుక్ చేయాలి. ఒక 20 మినిట్స్ కుక్ చేస్తే మనకి మంచిగా కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే లాస్ట్లో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అంతే, సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ సూప్ రెడీ టు సర్వ్. Like this video, don't forget to subscribe to our channel. See you in next video. Bye bye.